వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 266 వీడియో. జూలై 2025 కరెంట్ అఫైర్స్ దాదాపు ప్రతి కంటెంట్ అయితే కవర్ చేయడం జరుగుతుంది. నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ ప్రతిదీ కూడా. సో ఈరోజు కూడా మనకి ఈ మంత్కి సంబంధించి ఈ వీక్లో ఉన్నటువంటి కీలకమైన ఇన్ఫర్మేషన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. అదేవిధంగా ప్రతిరోజు మీకు జిఎస్ కావచ్చు, జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ నుండి మరి చాలా కాన్సెప్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిదీ కూడా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధంగా ప్రశ్నలు కవర్ అవుతున్నాయో మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డైలీ 10 అప్డేట్స్ పొందండి. ఇక ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, 2025 జూలై 8న మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వ్లో మరణించిన ప్రపంచంలోనే అత్యంత వృద్ధ ఏనుగు ఏది? వెరీ ఇంపార్టెంట్ అండి. ఇట్లాంటివి మనకు రికార్డులో ఉంటాయి కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి మనకు వత్సల అనే ఏనుగు రీసెంట్గా మనకు జూలై 8న మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వ్లో చనిపోయింది. పన్నా టైగర్ రిజర్వ్ ఏ స్టేట్లో ఉంది అనేది ఇంపార్టెంట్. పన్నా అనేది మధ్యప్రదేశ్లో డైమండ్స్ ఉత్పత్తి కూడా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఇది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, ఇటీవల ఏ దేశం ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ, దీన్నే మనం IAEA అంటాం, సంస్థను తమ దేశంలోకి రాకుండా నిషేధం విధించింది? 4 ఆప్షన్స్ ఇచ్చాను. అమెరికా, ఇరాన్, రష్యా, ఇజ్రాయెల్. ఏ దేశం IAEA అనే సంస్థను తమ దేశంలోకి రాకుండా బ్యాన్ చేసింది? ఈ సంస్థ ఏం చేస్తుందంటే ఏదైనా దేశం అణుబాంబులు తయారు చేస్తున్నట్టు లేదా అణుశక్తిని వేరే ప్రయోజనాలు కనుక ఉపయోగించినట్టు భావిస్తే అక్కడ తనిఖీ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి దేశంలో అణుశక్తికి సంబంధించి తనిఖీలు ఈ సంస్థ చేస్తుంది. కానీ ఒక దేశం మాత్రం ఈ సంస్థను బ్యాన్ చేసింది రాకుండా. అది ఏ కంట్రీ? ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇరాన్ అండి. రీసెంట్గా ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తున్నట్టు భావించి అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ అటాక్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇరాన్ కూడా IAEAను తమ దేశంలోకి రాకుండా బ్యాన్ చేసింది. ఇది గుర్తుంచుకోండి. ప్రస్తుతం IAEA అధ్యక్షుడు వచ్చేసి మనకు రాఫెల్ మారియానో గ్రోసి ఉన్నారు. IAEA హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉందండి. 1957లో దీన్ని ఏర్పాటు చేశారు, ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీని. దీని టార్గెట్ ఏంటి అంటే అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగించుకునేలాగా చూడడమే దీని యొక్క పని. క్వశ్చన్ నెంబర్ 3, ఇటీవల ఏ దేశం ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నట్టుగా ప్రకటించింది? ఆఫ్ఘనిస్తాన్లో ఏర్పడ్డ తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించిన మొట్టమొదటి దేశంగా అది రికార్డు సృష్టించింది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను. ఇండియా, పాకిస్తాన్, రష్యా, చైనా. రైట్ ఆన్సర్ అయితే మీరు ఊహించండి. నెక్స్ట్ మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు రష్యా అండి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించిన మొట్టమొదటి దేశంగా రష్యా నిలిచింది. క్వశ్చన్ నెంబర్ 4, ప్రపంచంలో ఏ దేశం మొట్టమొదటిసారిగా పశు సంపద నుండి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్పై 2030 నుండి పన్ను విధిస్తున్నట్లు ప్రకటించింది? ఈ పశు సంపద నుండి దానికి రిలేటెడ్ అంశాల నుంచి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ మీద ట్యాక్స్ వేస్తామని ఒక దేశం అనౌన్స్ చేసింది. ఇలా అనౌన్స్ చేయడం, ప్రపంచంలో ఈ రకమైనటువంటి ట్యాక్స్ విధించడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. అమెరికా, స్వీడన్, నెదర్లాండ్, డెన్మార్క్. రైట్ ఆన్సర్ వచ్చేసి డెన్మార్క్ రైట్ ఆన్సర్ అండి. దీని రాజధాని కోపెన్హేగన్ అండి, గుర్తుంచుకోండి. వీళ్ళైతే ట్యాక్స్ వేస్తామని చెప్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 5, ప్రపంచంలో అత్యుత్తమ ఆహారం లభించే దేశాలలో మొట్టమొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? రీసెంట్గా ఒక సర్వే మనకు రిలీజ్ అయింది, ప్రపంచంలో బెస్ట్ ఫుడ్, అత్యుత్తమ ఆహారం ఏ కంట్రీలో లభిస్తుంది అని. సో దాంట్లో మీకు ఫస్ట్ ప్లేస్లో నిలిచిన కంట్రీ అడిగాను. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. గ్రీస్, నార్వే, జర్మనీ, ఇంగ్లాండ్. రైట్ ఆన్సర్ గెట్ చేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ గ్రీస్ అండి. ఇక ఇండియా యొక్క ప్లేస్ 12వ స్థానంలో ఉంది. రిపోర్ట్ ఇచ్చింది ఎవరంటే టేస్ట్ అట్లాస్ అనే సంస్థ అండి, క్రొయేషియాకు చెందినటువంటిది. క్వశ్చన్ నెంబర్ 6, దేశంలో మొట్టమొదటిసారిగా ఏ నగరంలో డిజిటల్ హౌస్ అడ్రస్ ప్రాజెక్టును ప్రారంభించారు? ఒక అడ్రస్కి సంబంధించి డిజిటల్ హౌస్ అడ్రస్ చేస్తున్నారండి. QR కోడ్ ఇలాంటి వాటిని ఉపయోగించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏ సిటీలో అన్నాను. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. హైదరాబాద్, ఇండోర్, ఢిల్లీ, చండీగఢ్. రైట్ ఆన్సర్ గెట్ చేయండి. చదివి ఉంటే మీరు రైట్ ఆన్సర్ చేయగలుగుతారు. ఇక రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇండోర్ అండి. మధ్యప్రదేశ్లోని ఇండోర్ భారతదేశంలో అత్యంత స్వచ్ఛమైన నగరంగా వరుసగా మరి అవార్డులు తీసుకుంటున్న నగరం. రీసెంట్గా మనకు డిజిటల్ హౌస్ అడ్రస్ ప్రాజెక్ట్ని ఇక్కడ ప్రారంభించారు. చిరునామా విషయంలో QR కోడ్, GPS వ్యవస్థలను ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 7, 2025 టైమ్
టాప్ 100 డిజిటల్ క్రియేటర్స్ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయురాలు ఎవరు? ఈ టాప్ 100 డిజిటల్ క్రియేటర్స్ లిస్ట్లో ప్రజక్తా కోలి మహారాష్ట్రకు చెందిన యూట్యూబర్ నటి మనకు రీసెంట్గా డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్లో ప్లేస్ దక్కించుకుందండి. వరల్డ్లో మీకు 100లో మరి ప్రజక్తా కోహ్లీ కూడా ఒకరు. క్వశ్చన్ నెంబర్ 8. 2025 జూలైలో లద్దాఖ్ నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి మహిళ ఎవరు? అబీదా ఆఫ్రిన్ అండి. ఈ ప్రాంతం నుంచి ఫస్ట్ టైం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. క్వశ్చన్ నెంబర్ 9. 2026లో నాటో సదస్సు ఎక్కడ జరుగుతుంది? తుర్కీ దేశంలో జరుగుతుందండి. 2026లో టర్కీ కూడా మనకి నాటోలో ఒక సభ్య దేశము. నాటో అంటే మీకు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. 1949లో ఇది ఏర్పాటు చేయబడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు బ్రస్సెల్స్లో ఉందండి, నాటో హెడ్ క్వార్టర్. అది కూడా మీరు గుర్తుంచుకోండి. ఇక 2025లో ఈ సమావేశం రీసెంట్గా మనకు నెదర్లాండ్లోని ది హేగ్ నగరంలో జరిగింది. నాటో దేశాలు తమ బడ్జెట్ను 5% పెంచుకోవాలని కూడా ఇక్కడ డిసైడ్ చేయడం అనేది జరిగింది. 2026 నాటో సదస్సు తుర్కీలో జరుగుతుంది. తుర్కీలో నెక్స్ట్ ఇయర్. ఇందులో ప్రస్తుతం 32 దేశాలు ఉన్నాయి. 32వ దేశం వచ్చేసి స్వీడన్ అండి. లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 10. తల్లి నుంచి బిడ్డకు HIV వ్యాప్తి చెందడాన్ని పూర్తిగా అరికట్టిన ఆఫ్రికన్ దేశం ఏది? 4 ఆప్షన్స్ ఇచ్చాను. సూడాన్, ఘనా, బోట్స్వానా, నమీబియా. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు బోట్స్వానా కంట్రీ అండి. తల్లి నుండి బిడ్డకు HIV హ్యూమన్ ఇమ్యూనో వైరస్ వ్యాప్తి చెందడాన్ని పూర్తిగా మరి కంట్రోల్ చేయడం జరిగింది. అందుకే WHO ఈ దేశానికి గోల్డ్ టైర్ హోదాను ప్రసాదించింది. సో ఇవి ఈరోజు మీకు ఇచ్చినటువంటి చాలా ముఖ్యమైన 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ని మరి ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయకండి. మీకు రాబోయే DSC ఎగ్జామ్ కావచ్చు, ఇతర ఎగ్జామ్స్లో తప్పకుండా మరి మనకు వచ్చే కంటెంట్ని అయితే మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. చాలా యూస్ఫుల్ కంటెంట్. ప్రతిరోజు 10 క్వశ్చన్స్కి ఆన్సర్ రాసుకోండి. ఒక నోట్స్లో మీరు చూడండి, చాలా మీకు డిఫరెంట్ అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని ప్రమోట్ చేయడం మర్చిపోకండి.